రియల్గా అయితే ఇప్పుడే నేను చూడడం ఫస్ట్ టైం. బతికే ఉంది అనుకుంటా, అది కదులుతూనే ఉంది. ఆగి ఉన్న బోట్లో సరదాగా అలా కాసేపు ఎంజాయ్ చేశాను నేను. బీచ్ అయితే నేను అసలు షాక్ అనమాట, ఇంత బీభత్సం షాక్. తామర పువ్వులు అయితే ఇటు సైడ్ అయితే లైట్ పింక్ కలర్లో అయితే కనిపించాయి. శంఖం పురుగు మనం చాలా చోట్ల చూసే ఉంటాం, ఇది శంఖం పురుగు. ప్రజెంట్ టైం వచ్చేసి అయితే 6:15 అవుతుంది. నేను ఇప్పుడు కందుకూరు ప్రకాశం జిల్లా నుంచి స్టార్ట్ అవుతున్నాను అనమాట. ఇదైతే టౌన్కి అవుట్స్కట్స్ మొత్తము. ఇక్కడి నుంచి అయితే నేను బీచ్కి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అవుతున్నాను. చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ పంట పొలాల మధ్యలో బండి డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాను. చాలామంది అయితే వాకింగ్కి అయితే రన్నింగ్కి చాలామంది అయితే వచ్చారు. ఈ గ్రీనరీ మధ్యలో బైక్ డ్రైవ్ చేసుకుంటూ పోవడం చాలా బాగుంది నాకైతే చూడడానికి. ఇక్కడ నుంచి బీచ్ అయితే చాలా దూరమే ఉండదు, దగ్గరలోనే ఉంటుంది బీచ్. ఈ కాలువలు పంట కాలువల మధ్యలో నాకు చిన్నప్పుడు జ్ఞాపకం అయితే గుర్తొస్తుంది, చేపలు పట్టుకున్నట్లు. ఈ హైవే అయితే కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ చాలా డేంజరస్గా ఉంది ఈ హైవే. రీసెంట్ టైమ్స్లోనే చాలా వరకు యాక్సిడెంట్ అయితే జరిగాయి. ఈ హైవే మీద డ్రైవ్ చేసేటప్పుడు చాలామంది అయితే జాగ్రత్తగా ఉండాలి. చాలా అంటే చాలా యాక్సిడెంట్, మినిమం వీక్లీ ట్వైస్ యాక్సిడెంట్ అయితే జరుగుతూనే ఉంటాయి. ఈ సన్ రైజింగ్ పాయింట్లో ఈ లొకేషన్లో వ్యూ చూస్తుంటే చాలా బాగుందన్నమాట. సూర్యుడు మధ్య మధ్యలో కనిపిస్తూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు. జామాయిల్ సుబాబుల చెట్లు, జామాయిల చెట్లు అయితే చాలా బాగా ఉన్నాయి, గ్రీనరీగా కనిపిస్తుంది. చిన్నప్పుడు అయితే నేను స్కూల్కి వెళ్ళే టైంలో అయితే ఇక్కడ వరకు సైకిల్ వేసుకొని మరీ వచ్చేవాడిని చూడడానికి. పంట పొలాలు ఆ టైంలో అయితే ఇంకా పంట పొలాలు అయితే చాలా ఎక్కువ ఉండేవి అనమాట. ఇప్పుడు రీసెంట్గానే అన్నీ మార్చేశారు, అన్నీ జామాయిల చెట్లు అయితే ఎక్కేశారు. రైతు తన ట్రాక్టర్ తీసుకొని పొలానికి అయితే వెళ్తున్నాడు అనమాట. ఇది ఎర్లీ మార్నింగ్ టైం కాబట్టి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. ఇదైతే వాగు అనమాట. వర్షం టైంలో ఎక్కువ వచ్చినప్పుడు అయితే వాగంతా ఫుల్ అయినప్పుడు పైనుంచి బైకులు వెళ్ళడానికి అయితే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేశారు. అది ఈ బ్రిడ్జ్ మీద నుంచి 3 సార్లు అయితే వెళ్ళాను, ఇంకా స్ట్రాంగ్గానే ఉంది. కందుకూరు నుంచి బీచ్కి వెళ్ళే టైంలో ఫస్ట్ విలేజ్ అయిందే చుట్టుకుంట విలేజ్. చూస్తున్నారు కదా, కోడి పుంజులు రోడ్డు మీదకి వచ్చి మరీ కనిపిస్తూనే ఉన్నాయి. పల్లెటూరు వైబ్స్ అయితే చాలా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ పంచాయతీ బల్లలు, గుడి, టెంపుల్, గుడిలో నుంచి వచ్చే మ్యూజిక్ చాలా బాగుంది. ఇక్కడ చుట్టుకుంట ఊరి ప్రజల వరకు అయితే పురాణ కాలం టైంలో కుంట అయితే కనిపిస్తుంది కదా, మన తాతల కాల టైంలో ఈ కుంట వాడుకునేవారు అనమాట. మంచినీళ్ళ కోసం మాత్రమే వాడుకునేవారు. ప్రతి కుంట పక్కన ఒక బావి అయితే ఉంటుంది, కన్స్ట్రక్షన్ చేసిన బావి. ఒకవేళ కుంటలో నీళ్ళు లేకపోతే బావిలోంచి తీసుకునేవాళ్ళు. ఇక్కడ మనకైతే పక్కన అయితే కనిపిస్తుంది డ్రాగన్ ఫ్రూట్ తోట. కరువు అయితే చాలా బాగుంది, చాలా కరువు అనమాట ఇది. ఈ లొకేషన్ వ్యూ చూస్తుంటే ఒక ఎడారిలో పోతున్నట్లయితే నాకు చాలా కనిపిస్తుంది. చూడండి మీరు కూడా, ఈ వ్యూ ఎలా ఉందంటే చూడండి, చుట్టూ రోడ్డు పక్కన మొత్తం పంట పొలాలు అనమాట. అటుపక్క పొలాలు, ఇటుపక్క పొలాలు, కానీ ఏం పంట లేకపోవడం వల్ల దుక్కి దున్ని వదిలేశారు. అలా ఈ వ్యూ చూడడానికి అయితే మనకి ఎడారిలో వెళ్తున్నట్టయితే కనిపిస్తుంది. మొత్తం మధ్యలో అయితే ఒకే ఒక చెట్టు అయితే కనిపిస్తుంది రోడ్డుకి, అటువైపు ఇటువైపు మొత్తం మీద ఒకే ఒక చెట్టు అయితే కనిపిస్తుంది. చాలా బాగుంది ఈ లొకేషన్ అయితే చూడడానికి. ఒక డెజర్ట్లో ట్రావెల్ చేస్తున్నట్టయితే నాకు ఫీల్ అయితే చాలా బాగుంది. ఇది మనకి ఎదురుగా కనిపిస్తున్నాయి సుబాబుల చెట్లు అనమాట, జామాయిలు. మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించిన పాండ్లో అయితే పింక్ కలర్ తామర పూలు అయితే చాలా ఉన్నాయి, కనిపిస్తూనే ఉన్నాయి. చాలా పింక్ కలర్ తామర ఉంది. కుంట అయితే చాలా చిన్నదే కానీ ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ వ్యూ అయితే చాలా బాగుంది. ఫ్లవర్స్ ఎవరు కోయలేదేమనుకుంటున్నా. ఇదైతే డేంజరస్ కర్వ్ అనమాట. ఈ ఊరికి వెళ్ళే దారిలోనే డేంజరస్ కర్వ్ ఇది. ఇలా మామిడి తోటల మధ్యలో నుంచి వెళ్తుంటే చాలా బాగుంది అనమాట. సన్ రైజ్ వ్యూ పాయింట్. ఇలా కొంచెం లైటింగ్ పడతా ఉంది మామిడికాయల మీద, చాలా బ్రైట్గా కనిపిస్తున్నాయి పళ్ళు. ఇదైతే మన్నేరుకోట రివరు. ఇప్పుడైతే మొత్తం ఎండిపోయింది. ఇదంతా సుబాబుల చెట్టు అనమాట. పేపర్ వర్క్ అయితే పంపిస్తారు. మనం ఇప్పుడైతే ఉల్లపాడు అయితే వెళ్ళాలి. ఉల్లపాడు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద నుంచి అయితే మనం వెళ్తున్నాము. సర్వీస్ రోడ్లో తీసుకొని తర్వాత నేషనల్ హైవే అనమాట. ఇది చెన్నై వెళ్ళడానికి మెయిన్ నేషనల్ హైవే. ఇటు నుంచి విజయవాడ వెళ్ళొచ్చు, ఇటు నుంచి చెన్నై వెళ్ళిపోవచ్చు. ఇదైతే సర్వీస్ రోడ్ నుంచి మనం మెయిన్ రోడ్ హైవే ఎక్కేసి కొంచెం అవుట్ సైడ్ నుంచి అయితే ఉలవపాడు అవుట్ సైడ్ నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలి బీచ్ దగ్గరికి.
ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. పెట్రోల్ బంక్ అయితే కనిపిస్తుంది కదా, గుర్తుపెట్టుకోండి. దారి అయితే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ రైల్వే గేట్ వస్తుంది, రైల్వే గేట్ కూడా క్రాస్ చేసేయాలి. ఇక్కడైతే అంతగా టైం ఏం పట్టలేదు, గేట్స్ అన్నీ ఓపెనే ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఏ రైలు రాలేదు. ఈ వ్యూ చూడడానికి అయితే చాలా బాగుందన్నమాట. కొబ్బరి తోటల మధ్యలో నుంచి ఇలా వెళ్తుంటే అసలు మామూలుగా లేదు ఈ ఫీల్ అయితే. తర్వాత మామిడి చెట్లు అయితే వచ్చాయి, తోట పెద్ద పెద్ద మామిడి తోటలు. తర్వాత ఈ జీడి తోటలు అయితే వచ్చాయి. మనకైతే సముద్రం దగ్గరికి వచ్చామని తెలిసిపోతుంది అనమాట ఈజీగా. ఈ బీచ్ సైడ్ మొత్తం శాండ్ అయితే ఇక్కడే ఉంది, అంటే దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఇవన్నీ జీడిపప్పు తోటలు. ఇంకా మధ్యలో గ్రామం అయితే అలగాయపాలెం గ్రామం అయితే ఉంది. గ్రామాన్ని దాటుకొని మనం బీచ్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనకు ఫస్ట్ వచ్చే గ్రామం అయితే అలగాయపాలెం గ్రామం. ఇవన్నీ జీడి తోటలు. అలగాయపాలెం గ్రామం దాటేసి కొంచెం ముందుకెళ్తే మనకి రైట్ లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకున్న తర్వాత ఇంకో కరేడి గ్రామం దగ్గర చేరుకొని ఇక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇవైతే బ్రిటిషర్స్ కాలంలో కట్టించిన వేర్ హౌస్లు, అంటే వేర్ హౌస్లు కాదు, గూడెంలు కానీ, లేదా పోలీస్ స్టేషన్ కూడా అయి ఉండొచ్చు. నాకైతే క్లియర్గా అయితే తెలీదు, కానీ బ్రిటిష్ కాలంలో కట్టించిన కూడా ఇంకా స్టేబుల్గా అయితే ఉన్నాయి. బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదైతే చిన్న కాలువ, బీచ్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట ఈ కాలువ క్రాస్ చేస్తే మనమైతే బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఇక్కడైతే ఒక రిసార్ట్ అయితే ఉంది, చాలా పాత రిసార్ట్ అనమాట, కానీ వింటేజ్ లాగా ఉంటుంది అనమాట రిసార్ట్ మొత్తము. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కంపల్సరీగా వచ్చి ట్రై చేయొచ్చు. ఎక్కడెక్కడికో పోవడం ఎందుకో గోవాకి, మన ఇక్కడ అలగాయపాలెంలోనే ఉంది రిసార్ట్, పక్కనే బీచ్. చాలా బాగుంటుంది వ్యూ చూడడానికి కూడా రిసార్ట్ నుంచి. బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి బైక్ పెట్టేసి నడుచుకుంటా అయితే వెళ్ళాలి. బీచ్ దగ్గర నుంచి ఇప్పుడు మనం అట్లీస్ట్ ఒక 20 feet డిస్టెన్సే ఉంది. బైక్ ఇక్కడ ఆపేసాము, బీచ్ అక్కడ ఉంది, కనిపిస్తుందా? చాలా ముందుకు వచ్చింది బీచ్, అక్కడ వరకు ఉండాలి కానీ ఇక్కడ దాకా వచ్చింది కదా. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి 6:20 అవుతుంది. యాక్చువల్గా మేము సన్ రైజ్ పాయింట్కి వద్దాం అనుకున్నాము, కానీ నిద్ర లేవడం లేట్ అయిపోవడం వల్ల రాలేదు. చిన్న 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 పీతలు కనిపిస్తున్నాయా అక్కడ. సముద్రం అయితే చాలా ముందుకు వచ్చేసింది. నాకు తెలిసి అక్కడెక్కడో ఉండే బీచ్ ఇక్కడ వరకు వచ్చిందంటే అసలు ఏం అర్థం కావట్లేదు. నేను సడన్గా చూసి షాక్ అయిపోయాను అనమాట. ఈ బీచ్ పేరు వచ్చేసి కరేడ్ బీచ్. అటు సైడ్ ఉంటుంది కరేడ్ విలేజ్ అంతా. అది రివర్ ఉంది కదా, రివర్ వచ్చేసి మన రాళ్లపాడు రిజర్వాయర్ నుంచి అయిపోయిన తర్వాత ఇక్కడ వరకు వచ్చి సముద్రంలో కలుస్తాయి ప్లేస్ అది. ఈరోజు అయితే చాలా బాగుంది బీచ్ చూడడానికి, చాలా ముందుకు వచ్చింది. అలలు కూడా చాలా ఉన్నాయి. ఇలాంటి టైంలో బీచ్లోకి అసలు దిగకూడదు. ఒక నది ఒక సముద్రంలో కలిసే ప్లేస్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను కొంచెం అక్కడ ఆ ప్లేస్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. అక్కడ వరకు వెళ్ళేసి అక్కడ చూపిస్తాను మీకు. అక్కడ ఎలా ఉంటుందంటే ఒక నది సముద్రంలో కలిస్తే ఎలా ఉంటుందో ఆ ప్లేస్ చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ టైం అయితే కాదు, ఇంత ముందు కూడా వచ్చిన. పీతలు పైకి వస్తున్నాయి, కింద లోపలికి వెళ్తున్నాయి. చాలా బాగుంది ఫ్లోటింగ్, చాలా బీభత్సంగా ఉంది ఈరోజు బీచ్ అయితే. నేను అసలు షాక్ అనమాట, ఇంత బీభత్సంగా ఉంది షాక్. ఇలా బీచ్లో మార్నింగ్ టైంలో నడుచుకుంటా ఎవరికైనా చాలా బాగుంటుంది అనమాట ఫీల్ అనేది. కంపల్సరీగా మీరు కూడా బీచ్ దగ్గర ఎక్కడైనా ఉంటే ఇలా మార్నింగ్ టైం సన్ రైజ్ పాయింట్కి అయితే మ్యాక్సిమం వెళ్ళిపోండి, ట్రై చేయండి. బీచ్ దగ్గర సన్ రైజ్ పాయింట్ చూసామంటే చాలా బాగుంటుంది. షిప్పింగ్ పడవ ఖాళీగా ఉంది పడేసి, లేదంటే అక్కడ దాకా నీళ్ళు ఎల్లు ఉంటాయి అనుకుంటాను. ఇప్పుడే అక్కడ వరకు నీళ్ళు ఎల్లు ఉంటాయి కదా, పడవ అక్కడ దాకా కొట్టుకొని పోయింది. ఇక్కడ తెల్ల పీతలు ఉన్నాయి, ఎర్ర పీతలు ఉన్నాయి. ఇక్కడైతే సముద్రం ఒడ్డున తెల్ల పీతలు కనిపిస్తున్నాయి మనకి, చిన్న చిన్నవి. అటు సైడు
రివర్ బీచ్ లో సముద్రంలో కలుస్తుంది కదా, ఆ ప్లేస్ లో ఎర్ర పీతలు అయితే దొరుకుతాయి. చూద్దాం అక్కడికి వెళ్ళి. తాబేలు సచ్చి పడిపోయి ఉంది, మొత్తం ఎముకలన్నీ బయటకు వచ్చేసినాయి. షీల్డ్ అది ఒకటి, అక్కడ ఒకటి, రెండు, ఇదొకటి, మూడు. మూడు తాబేళ్ళు అయితే పడిపోయి ఉన్నాయి ఇక్కడ. నేను చెప్పానుగా రివర్ మన రాళ్లపాడు రిజర్వాయర్ నుంచి వస్తుంది అనమాట ఈ ఫ్లోటింగ్. ఇది రివరు, ఇదైతే రివరు. ఈ రివరు అక్కడ ఆ ప్లేస్లో బీచ్లో అయితే సముద్రంలో అయితే కలిసిపోయిద్ది. ఆ పాయింట్లో అయితే కలిసిపోయిద్ది బీచ్లో. చూస్తున్నారా? ఆ పాయింట్ దగ్గరికి అయితే మనం వెళ్దాం ఇప్పుడు మళ్ళీ. ఈ అంచులన్నిటి ఎర్ర పీతలు అయితే ఉన్నాయి, మనం వెళ్తుంటే లోపలికి వెళ్ళిపోతున్నాయి. మనం ఇందాక అక్కడ చూసినవి తెల్ల పీతలు. ఇది రివర్ వాటర్ కాబట్టి ఇక్కడ అంతా ఎర్ర పీతలు ఉన్నాయి. ఇలా అక్కడి నుంచి అలా తిరుక్కుంటూ సముద్రం ఎక్కడైతే ఆ బీచ్ కలుస్తుందో ఆ ప్లేస్కి అయితే మనం వెళ్దాం ఇప్పుడు. చాలా ప్రశాంతంగా ఉంది, ఎర్లీ మార్నింగ్ టైం ఇది. అలగేపాలెం బీచ్, కరేడ్ బీచ్ చూడడానికి ఒక మ్యాజిక్ వాటర్ పౌండ్ లాగా ఉంది. ఇదంతా పొల్యూషనా? కెమికల్స్. ఇక్కడ లోకల్లో యూజ్ చేసే ఇండస్ట్రియల్స్ కెమికల్స్ అన్నీ ఈ కాలంలోనే కలిసిపోయడం వల్ల ఇక్కడ చూస్తున్నారా ఎంతగా డిఫరెన్స్ అయితే కనిపిస్తున్నాయో. వాటర్ కెమికల్స్ అన్నీ చివరికి వచ్చి చేరుకున్నాయి. ఇక్కడ నియర్ చాలా ఫ్యాక్టరీస్ అయితే ఉన్నాయి. అంటే ఇలా ఫిల్టరేషన్ చేయకుండా డైరెక్ట్గా కెమికల్స్ అన్నీ ఇలా రివర్లోనే కలిపేయడం బాగాలేదు. రివర్ వాటర్ నాకు తెలిసి అక్కడ వరకు అయితే ఉండొచ్చు, ఉప్పు నీళ్ళు అయితే ఉండొచ్చు. అక్కడి నుంచి దాటిన తర్వాత అన్నీ మారిపోతాయి. ఈ కొంచెమే బీచ్లో కలుస్తుంది కాబట్టి ఇక్కడ వరకు అయితే ఉండొచ్చు. శంఖాలు ఎక్స్పెషల్గా చెప్పాలంటే ఇది కనిపిస్తుంది కదా, ఇలాంటివి అయితే నాకు చాలా ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి ఇలాంటివి చాలా కలెక్ట్ చేశాను నేను, ఇంట్లో కూడా ఉన్నాయి నాకు. ఒకటి, రెండు, మూడు జెల్లీ ఫిష్ బయటికి అయితే కనిపించింది ఇప్పుడు మాకు. పేరా? పీత తినేస్తుంది జెల్లీ ఫిష్ని. పీత వెళ్ళిపోతుంది, జెల్లీ ఫిష్ని తినేస్తుంది పీతంతా. జెల్లీ ఫిష్ రియల్గా అయితే ఇప్పుడే నేను చూడడం ఫస్ట్ టైం. బతికే ఉంది అనుకుంటా, అది కదులుతూనే ఉంది. జెల్లీ ఫిష్ బతికే ఉంది. నేనైతే ఫస్ట్ టైం అనమాట చూడడం ఇది జెల్లీ ఫిష్. అరే ఇంత భలే ఉంది, ఇది చాలా స్మూత్ గా. అది ఆల్రెడీ చనిపోయే స్టేజ్ లోనే ఉంది లేరా. అరే భలే ఉంది తెలిసి, ఇది స్పాంజ్ లాగా. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా జెల్లీ ఫిష్. బతికే ఉంది జెల్లీ ఫిష్. సారీ బ్రో నేను కూడా, నేను చూడడం వల్లే నేను బయటకు తీసాడు బావాడు. బ్యాక్ టు హోమ్ బ్రో, మళ్ళీ నెట్టేస్తున్నా లోపలికి. ఇక్కడైతే ఇంకో జెల్లీ ఫిష్ ఉంది, ఇది దానికంటే పెద్ద జెల్లీ ఫిష్. ఇది చనిపోయిందో బతికిందో అయితే తెలీదు. లోపల ఒక స్ట్రక్చర్ ఫామ్ లా కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. నీళ్లు పైకి వచ్చేస్తూనే ఉన్నాయి. అది ఎలా ఉందంటే జెల్లీలా ఉంది నిజంగానే. ఎందుకంటే జెల్లీ ఫిష్ అని నిజంగా జెల్లీలా ఉంది. సైడ్ చూసినప్పుడు అయితే దాంట్లో ఏదైనా స్ట్రక్చర్ లాగా, బోన్ లాగా అనిపించింది. కానీ రివర్స్ చేసి చూసినప్పుడు అట్లా మాకు ఏం అనిపించలేదు. అక్కడ ఎక్కడెక్కడ అన్నీ ఊడిపోతుంది చూసావా. ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఫామ్ లాగా అనిపిస్తుంది. చాలా బాగుంది జెల్లీ ఫిష్. ఇక్కడ ఇంకో జెల్లీ ఫిష్ ఉంది. వాళ్ళ కొడుకు, ఫస్ట్ మనం చూసింది కొడుకు, తండ్రి పెళ్ళం. ఏంటో మరి నేను ఎప్పుడైతే జెల్లీ ఫిష్లు అయితే చూడలేదు ఈ బీచ్లో, ఫస్ట్ టైం అనమాట చూడడం. అవి కూడా చనిపోయిన జెల్లీ ఫిష్లు బయట కొట్టుకొని వచ్చి పడిపోయి ఉన్నాయి. మార్పు జరుగుతుంది మ్యాన్, గమనించండి, మార్పు జరుగుతుంది. మొత్తం పొల్యూట్ అయిపోయింది చూస్తున్నావా. ఇసుకకి, కెమికల్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. నేను చెప్పిన ప్లేస్ ఇదే అనమాట.
అదైతే బీచ్ మొత్తం కనిపిస్తుంది కదా, ఇదైతే రివరు బీచ్ కలిసే చోటే అనమాట ఈ ప్లేస్. ఖచ్చితంగా కరేడ్ బీచ్. అక్కడ చాలా అలలు వస్తున్నాయి కానీ అలలు బీచ్ రెండు కలవడం వల్ల ఇక్కడ అంత అలలేం లేవు. చాలా న్యూట్రల్గా ఉంది ఇక్కడ. నీళ్లు మాత్రం పైకి వచ్చేస్తూనే ఉన్నాయి. ఈ ప్లేస్ అయితే చాలా డేంజరస్ అనమాట, ఎవరు ట్రై చేయకూడదు ఇక్కడ దిగడానికి. అలలు లోపలికి, నీళ్లు ఫ్లోటింగ్కి చాలా బాగుంది ఇది. ఈ ప్లేస్ చూడడానికి కోసమే మనం ఇంత దూరం వచ్చాము. అటు సైడ్ అయితే అలలు పైకి వెళ్తున్నాయి. అసలు ఇంత మంచిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేను నేను ఈరోజు అయితే. ఇంత ముందు వచ్చా కానీ ఇంత వాటర్ ఉండేవి కాదు, ఎక్కడో ఒక చిన్న దారిలో ఉండేది. మీరు అనుకున్నంత ప్రశాంతంగా ఏమి ఉండదు బీచ్. ఈ ప్లేస్ అయితే చాలా డేంజరస్ ప్లేస్. ఇక్కడ కింద లోతు ఎంత ఉంటుందో కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఎందుకంటే ఈ కింద చాలా లోతు ఉంటుంది అనమాట. రివరు సముద్రం కలిసే ప్లేస్ కాబట్టి ఇసుకంతా బయటకు వచ్చేసి అక్కడ గుంతలాగా ఫామ్ అయిపోయి ఉంటుంది. ఈ అలలు అయితే చాలా టెంప్టింగ్ ఉన్నాయి లోపలికి వెళ్ళేటట్టు, కానీ రిస్క్ ఎవరు తీసుకోకూడదు. ఇక్కడ అంతా బీచ్ ఉంది. ఇదంతా రివర్ ప్లేస్ అనమాట. చాలా బాగుంది. ఇది ఒక మంచి టూరిస్ట్ ప్లేస్గా డెవలప్ చేయొచ్చు మనం. అలగేపాలెం కరేడ్ బీచ్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం కందుకూరు అయితే రిటర్న్ అయిపోవాలి. గ్రామ ప్రజలైతే వాళ్ళ పశువులను తీసుకొని పొద్దున్నే పొలానికి అయితే వెళ్తున్నారు. ఇంకా పశువులు మేత అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైంకి అయితే మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారనమాట. ఇది ఒక డైలీ హాబీ లాగా మారిపోతుంది రైతులకి ఇది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది అయితే వైట్ కలర్ తామర పూలు అనమాట. చాలా వైట్గా కనిపిస్తున్నాయి. ఫస్ట్లో మనం ఇంకా అక్కడ చెప్పుకున్నాం కదా, అదైతే పింక్ కలరు. ఇంకో అయితే లైట్ పింక్ కలరు. మొత్తం 3 టైప్స్ ఆఫ్ తామర పూలు అయితే మనం చూసాం ఇప్పుడు ఈ ట్రిప్లో. ఈ చిన్న రైడ్లో అయితే మనం 3 టైప్స్ ఆఫ్ తామర పూలు అయితే చూసాము. కొంగ కనిపిస్తుంది అక్కడ. వెళ్ళిపోదారా తీసారాలేదు. రైల్వే గేట్ అయితే దాటడానికి అయితే పోటీ పడాలన్నమాట. వాటర్ ట్యాంకులు, ఆటోలు అందరూ ఒకేసారి మూవ్ అవుతారు గేట్ తీయంగానే. వ్యూ అయితే చాలా బాగుంది. నియర్లీ గ్రామాల్లో ఇలాంటి వ్యూ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. మన్నేరు రివర్ మొత్తం ఎండిపోయింది. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. పైన మేఘాలు అయితే అలాగే ఉన్నాయి స్టేబుల్గా. నేను మూవ్ అయిపోతూనే ఉన్నాను. వ్యూ అయితే చాలా బాగుంది అసలు. ఇలా ఈ కొబ్బరి చెట్టు నుంచి, తాడి చెట్ల నుంచి వెళ్తుంటే చాలా బాగుందన్నమాట. లిటరల్లీ మార్నింగ్ టైం కంపల్సరీగా ఎవరన్నా విలేజ్ దగ్గరలో, బీచ్ దగ్గరలో ఉంటే మాత్రం ఇలాంటి వ్యూస్ అయితే అసలు వాళ్ళు మిస్ అవ్వరు అనమాట. వాళ్ళకి ఇదంతా రెగ్యులర్ వ్యూస్. కొత్తగా చూసేవాళ్ళు మనకే అనమాట. ఇదైతే గ్రామ పంచాయతీ. చూస్తున్నారు కదా ఎంత సింపుల్ సిటీగా కనిపిస్తుందో. ఒక సైడు టెంపుల్, ఇంకో సైడు స్కూలు, ఒక మర్రి చెట్టు కింద మంచిగా అరుగు పైన మంచిగా నిద్రపోతున్నారు అనమాట పెద్ద మనుషులు. అన్నగారి బొమ్మ అయితే కనిపిస్తూనే ఉంది ఎదురుగా. చాలా బాగుంది. పల్లెటూరు వైబ్స్ అయితే చాలా క్లియర్గా అయితే తెలుస్తున్నాయి. ఆంజనేయ స్వామి విగ్రహం. ఇక్కడి నుంచి మనం రైట్ తీసుకోవాలి. నియర్లీ మనం ఇంటికైతే వచ్చేస్తాం అనమాట. ఈ ఊర్లోకి ఎంటర్ అయిన కాంచి చూస్తున్నాను, రోడ్డు పక్కన మొత్తం చెట్లే కనిపిస్తున్నాయి. అరటి చెట్లు, మామిడి చెట్లు. తోటలోనే కాదు, ఇళ్ళ మధ్యలో కూడా సపోటా చెట్లు అయితే చాలా పెంచుకొని ఉన్నారు. చాలా బాగుందన్నమాట. ఈ రోడ్ చూడడానికి కూడా చాలా చిన్నగా ఉంది కానీ చాలా బాగుంది. ఫస్ట్ టైం అనమాట మా ఇంటికి వెళ్ళడానికి అయితే గవర్నమెంట్ సీసీ రోడ్ అయితే పడింది. థ్యాంక్ యూ ఫర్ గవర్నమెంట్ అనమాట. అది కూడా రీసెంట్ టైంలోనే పడింది. చూస్తున్నారు కదా.